రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వాలి కానీ ఒక సెద్దరు మాత్రం వాన పడుతుందని ఒక సెద్దరు ఇచ్చినమ్మా. నాకేమి ఇవ్వాలి, ఒక 2000 పింఛన్ ఇస్తుండు, నా భర్త లేడు, 2000 పింఛన్ ఇస్తుండు. రేవంత్ రెడ్డి ఇస్తాడు, 4000 ఇస్తా అన్నాడు, ఇవ్వలే. 2000 ఇస్తుండు, మన కేసీఆర్ చేసింది 2000, అదే 2000 ఇస్తుండు. 4000 ఇంకా ఇస్తా అని ఇంకా ఇస్తలేడు. ఇంకా బస్సు ఫ్రీ, ఒక బస్సు ఫ్రీ పెడితే అయిపోతుందా? ఆ బస్సులో జుట్టు లాక్కొని మేము చేస్తున్నాం. రోజు పొద్దుగా లేచి పనికి పోతుంటే ఈ అమ్మ నూకే, ఆ అమ్మ నూకే, సీగలు గుంజే, లెట్టలు గుంజే, అన్ని గుంజుకొని ఆడ చేస్తున్నాం. ఏం లాభం లేదమ్మా. ఈ ఫ్రీ బస్సు పెట్టిండు కానీ రేవంత్ రెడ్డి కానీ ఏం లాభం లేదు. మాకేం రాలే ఫ్రీ. 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు, చేయలే. 2 లక్షలు ఇవ్వలే, 2 లక్షలు మాఫీ చేయలే, 1 లక్ష మాఫీ అయింది అంతే. ఏం చేయలేమ్మా. 4000 ఇస్తా అంటే ఇస్తాడేమో అని మేము కూడా ఆశపడ్డాం, అది ఇవ్వలే. 2500 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలే. ఒకటే దుప్పటి ఇచ్చిండు, అది కూడా వాన పడుతుందని ఇచ్చిండు. ఇప్పుడు వస్తా నాకు సల్వా ఇది నాకు కప్పేసి వెళ్ళిపోయిండు రేవంత్ రెడ్డి. నేను పైసలు ఇస్తా అంటేనే వచ్చిన, అనుమానం మీద రాలే. మళ్ళీ పైసలకే వచ్చిన, అనుమానం మీద ఏం రాలే. నేను రేవంత్ రెడ్డి ఇచ్చింది, ఇగో 5 కలర్ చీర రేవంత్ రెడ్డిది. ఇది రేవంత్ రెడ్డి 5 కలర్ చీర కట్టుకొని వచ్చిన, ఆడికి రాగానే అందుకనే ఇగో అమ్మ బతుకమ్మ చీరనే కట్టుకొని వచ్చిన నేను. ఆగమ్మ నువ్వు అట్లా మాగా పోతుండు చూడు రేవంత్ రెడ్డి. ఆడ పోయి చూసి బతుకమ్మ చీర ఇయ్యలే, ఏమి ఇయ్యలే మేడం, మాకైతే ఏమి ఇయ్యలే. రేవంత్ రెడ్డి అనేది చెప్తుండు, నేను చూసి వచ్చిన. ఆడ మాట్లాడుతూ చాలాసేపు వచ్చి కూడా ఏమంటలేడమ్మా, అన్ని ఫ్రీ ఇస్తాడంట. ఇప్పుడు ఇది అయితే నాకు సల్వా కప్పిండు, వస్తా అమ్మ నీకు చలి పెడుతుంది ఏమన్నా, ఇది కప్పుకొని కప్పేసి పోయిండు. అమ్మ చూడండి రేవంత్ రెడ్డిది ఎంత బాగుంది కాదమ్మా. 4000 పింఛన్ ఇవ్వాలి నాకైతే. అవును, రాష్ట్రంలో ఫ్రీగా ఆడపిల్లలకు 2000 ఫ్రీ స్కూటీ, వాటికి పైసలు లేవంటుండు. మరి మీటింగ్ లో ఎట్లా పెడుతుండు పైసలు? మీటింగ్ లో అదే హామీ ఎట్లా ఇచ్చిండు, లేనిది ఎట్లా ఇచ్చిండు చెప్పు. ఇది చేస్తా అది చేస్తా అని ఎట్లా చెప్పిండు? 6 హామీలు అన్నాడు. ఏం హామీ ఇచ్చిండు? ఒక బస్సు ఫ్రీ పెట్టిండు అంతే. అది కూడా ఇగో మోగాళ్ళు కూడా ఇట్లా రుద్దుకుంటా పోతాడు, ఇట్లా రుద్దుకుంటా పోతాడు. ఆ మోగాళ్ళు కూడా ఈ సీట్ జుట్టు కాదు. నేను ఒకరోజు కోటికి ఎక్కితే నా జుట్టు బట్టి ఇద్దరు లాగిరు. ఇగో ఇట్లా లాగేసిరు. ఇట్లా ఏందమ్మా అట్లా లాగుతురు అంటే, నా సీట్ మీద కూర్చుంటావు అంటది. అదే నీకు ఫ్రీ ఇచ్చిరు, నాకు ఫ్రీ ఇచ్చిండు కదా అంటే, పోయి రేవంత్ లంజ కొడుకు చెప్పుకోండి అంటారు. ఇంకా ఏం చెప్తామమ్మా మనం? మేడం మీరే చెప్పండి. ఒక బస్సు ఫ్రీ వస్తే అర్థమే ఉంది దాంట్లో. బస్సు ఫ్రీ ఇస్తే లంజాలు అంటుకుంటారు, ఏదో గలీజ్ తిట్టుకుంటున్నాం. ఎవరైనా ఫ్రీ అయిపోయింది, ఆడోళ్ళకి కూలీ చేసేటోళ్ళకి గిట్ట ఫ్రీ అయిపోయింది. ఇది చాలా తప్పు చేసిండు. ఖాళీ ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేసేది ఉండే. గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, వాళ్ళకు ఫ్రీ కదా. మరి మాసోటి కూలీ చేసుకునే సన్న బియ్యం అన్నాడు, పురుగుల బియ్యం ఇస్తుండు. అందులో మొత్తం తిందామంటే అన్ని పురుగులే. 1 నెల మంచిగా వచ్చింది, ఈ 2 నెలలు వస్తుంది మొత్తం పురుగులు వస్తున్నాయి ఆ బియ్యంలల్లా. అది ఎట్లా తింటాం? అదే బియ్యం తింటుండా రేవంత్ రెడ్డి? చెప్పురి, వాళ్ళ కుటుంబం అదే బియ్యం తింటున్నా. నేను కాంగ్రెస్ కేను. అవును, నాకెవరు హామీ ఇస్తారో వాళ్ళకే చేస్తా. ఇగో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసి ఇచ్చిన బతుకమ్మ చీరలు చిన్నాడు. రేవంత్ రెడ్డి అయితే ఏమి ఇవ్వలేదు. ఇస్తా అని హామీ ఇచ్చిండు, టీవీలో కూడా చెప్పిండు, కానీ అస్సలు ఇవ్వలేదు. 1,06,000 ఇచ్చిండు, 1,16,000 ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి. రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు కానీ ఇవ్వలే. ఇంకా ఇంతవరకు నోటితోనే చెప్పిండు. తులం బంగారం నెక్స్ట్ మంత్లో ఇష్టం మేడం, మనకి ఏమి ఇస్తున్నాడో చెప్పండి. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలే, ఏమి ఇవ్వలే. వాటి బస్సులు ఫ్రీ చేస్తే అయిపోతుందా మేడం? చేద్దాం, కాంగ్రెస్ అయినా తెలంగాణ టీఆర్ఎస్ అయినా ఇద్దాం. అవును, టీఆర్ఎస్ బాగానే ఉన్నది కానీ వాళ్ళు వేస్తేనే మనం చేస్తాం కదా. టీఆర్ఎస్లో బెస్ట్ ఉన్నది మాకు. అందరి ఓటు అంటే ఏం చెప్తాం చెప్పు? టీఆర్ఎస్ వేస్తాం.
మంచి చేస్తున్నాడు కాబట్టి వేస్తాము, మంచి చేసిండు కాబట్టి ఇన్ని రోజులు పనులు కాబట్టి వేసినాము. ఇప్పుడు కాంగ్రెస్ మంచి చేస్తాడని వేసి గెలిపించినాము. ఇట్లా మోసం చేస్తాడని తెలియదు కదా. మా మమ్మీ అయితే సెల్వా ఫ్రీగా ఇచ్చిండు కాబట్టి ఈసారి నేను కాంగ్రెస్కి వేస్తా ఓటు పో. కూలి చేసి చదివిపిస్తే గవర్నమెంట్ జాబులు ఇస్తామని ఎవరికి జాబులు ఇస్తలేరు అసలు. చూపించిండు చదివిపిస్తే ఎవరికి జాబులు ఇస్తాం. కేసీఆర్ ఇయ్యలే, ఈయన ఇయ్యలే. వీటికే మీటింగ్లకు దీనికి దానికి ఖర్చు పెడుతుండ్రు. బీదోళ్ళకి ఇవ్వచ్చు కదా, మధ్య తరగతి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. స్కూల్లో ఇస్తున్నానని చెప్తున్నాడు. నందనవనంలో స్కూళ్ళకు పిల్లలకు ఫుడ్ లేదు. మధ్యాహ్నం ఒక్క ఫుడ్ పెడుతుండు, ఉదయం లంచ్ గిట టిఫిన్ ఇస్తలేడు తెలుసా. ఏం ఫుడ్ ఇక్కడ నందనవనం పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు కదా, రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు. ఏడిచ్చిండు, ఇస్తలేడు ఫుడ్. అసలు ఫుడ్డే లేదు. టీకేఆర్ఎస్ కాలేజ్ బస్తీలో ఉంటున్నాం మేము. టీకేఆర్ కాలేజ్